నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. 8 కోట్ల రూపాయలతో గోదావరి వరదను తట్టుకునే ఏటిగట్లు నిర్మించడం సంతోషంగా ఉంది అన్న మంత్రి నిమ్మల. అంబేద్కర్ కలల కన్నా సమాజం కూటమి ప్రభుత్వ పాలనతోనే సాధ్యమని తెలిపిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్నప్రసాదానికి ఖర్చు అయ్యే 17 లక్షల విరాళంగా అందజేసిన అన్నా లెజినోవా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు భీమవరం గునుపుడిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోషన్ రాజు మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవ మరవలేనిది అన్నారు. ఆయన ప్రతిభ గురించి భారతదేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం గొప్పగా చెప్పుకుంది అన్నారు. అందుకే ఆయన జయంతి రోజును సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా జరుపుకోవాలని మోషన్ రాజు తెలిపారు. భారతరత్న ఈ దేశం యొక్క వర్గాలకి డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున ఈ దేశంలో కాకుండా ఈ ప్రపంచంలోనే ఆయన జయంతిని ఒక నాలెడ్జ్ డేగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా పరిగణించుకుంటే ఆయన ఈ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి మేధావిగా పరిగణించబడ్డారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనానికి ఏదైతే ఆనాడు సమానమైనటువంటి హక్కు లేకుండా బలహీన వర్గాలు దళిత వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం ఆయన జీవితంలో పడినటువంటి అనేక అసమానతల్ని అగౌరవాల్ని నా జాతి కానీ ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు కానీ పడకూడదనేటువంటి ఆలోచనతో ఆయన చదువుకున్న తర్వాత ఆ చదువుని తన కుటుంబానికో భార్యకో బిడ్డలకో లేకపోతే తన బంధువులకో కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలతో పాటు అన్ని వర్గాలకి కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషి ఈ రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగం ద్వారానే మనందరం కూడా జాతి మత కుల విభేదాలు లేకుండా అందరం కూడా బతకగలుగుతామంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మౌలిక సూత్రాలు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఓటు హక్కు అనేది భూస్వాములకి చదువుకున్న వారికి పన్ను కట్టే వారికి ఉండేటువంటి ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున మనకు కావాల్సినటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యయుతంగా ఓటు ద్వారా ఎన్నుకునేటటువంటి హక్కుని ఈ దేశంలో పుట్టినటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వయోజనుడికి కూడా ఓటు హక్కుని కల్పించినటువంటి మహానుభావుడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఏదైతే సంపద కొన్ని వర్గాలకి ఉందో ఆస్తి సంపాదించుకునేటటువంటి హక్కు అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే చదువుకునేటటువంటి హక్కు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంతమంది మాత్రమే కొన్ని వర్గాలు మాత్రమే ఈ దేశంలో చదువుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ రోజుల్లో మరి చదువు అందరికీ అందాల్సినటువంటి ఆలోచనతో చదువుని అందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సమానతను కోరుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ద్వారా ఈ దేశంలో కొంతమంది మాత్రమే చదువుకోవాలి, అలాగే ఈ దేశంలో చదువుకోవడానికి వీలు లేదు అనేటటువంటి ఆ యొక్క డిస్క్రిమినేషన్ నుంచి ఆ రోజున ఆయన న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని పెట్టినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి అక్కడ ఉన్న నాయకులు ఆ స్థితిని ఓడించినప్పుడు ఆయన ఎంతగానో వెళ్తుండడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కృషి వల్ల ఈ రోజు అందరూ అన్ని వర్గాల స్త్రీలు ఓసీ అయితేనేమి, బీసీ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ అయితేనేమి అనగానే వర్గాలు ఏ వర్గమైనా కూడా ఏ స్త్రీ చదువుకుంటున్నట్లే కనుక ఆయన అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు అందరికీ సమానమైన హక్కును కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. ఈ దేశం ఇంకా విశాఖపట్నంగా ఈ దేశం ఇంత
తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకా గట్టిగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆర్థిక విధానం 32 ఏళ్ళు డబ్బుతో కాదు, కోరితో కాదు, చదువుతో అయ్యేటువంటి విషయాన్ని మనం గమనించి మన పిల్లలందరినీ కూడా చదివించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చదువు ద్వారా మాత్రమే ఈ దేశంలో సమానత్వం రాగలం, మన హక్కులు సాధించుకోవాలి తప్ప డబ్బుతో కానీ పదవితో కానీ కులాలతో సాధించుకోవాలనేది అంబేద్కర్ రుజువు చేశారు కనుక అటువంటి మహానుభావుల యొక్క జయంతిని ఈరోజు మనం జరుపుకోవడానికి యలమంచిలి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా 30,55,00,000 రూపాయలతో రహదారుల నిర్మాణాలను చేపట్టడం సంతోషంగా ఉంది అన్నారు. గోదావరి నది వరదలను తట్టుకునే విధంగా 8 కోట్ల రూపాయలతో ఏటిగట్లను కూడా నిర్మిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. చరిత్రలో ఇటువంటి పింఛన్ ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు పక్కనే తెలంగాణకి వెళ్తే 2,000 పింఛను, ఇంకొక రాష్ట్రానికి వెళ్తే 1,500 పింఛను, వేరొక రాష్ట్రాలకు పోతే 750 రూపాయలు పింఛను. 750, 1,500 ఒక్క రాష్ట్రంలోనే 2,000. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 4,000, 6,000, 15,000 రూపాయలు. సో నెలకి 3,000 కోట్లు అవుతుంది. నెలకి 3,000 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకి 1,80,000 కోట్ల రూపాయలు అంటే 3 పోలవరం ప్రాజెక్టులు కట్టొచ్చు మీకు ఇచ్చేటువంటి పెన్షన్లతోటి. అంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ఎవరికి ఇటువంటి విధంగా ఈవేళ మీకు సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిఎస్సి పోస్టులు 16,000 పోస్టులు మరి రేపు జూన్ నెల లోపల పూర్తి చేయబోతూ ఉన్నాం. ఏదైతే అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని 5 రూపాయలకే మళ్ళీ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి మరి పెద్ద ఎత్తున పేదవాడి కడుపు ప్రతిరోజు నింపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మా మహిళలు ఉచితంగా గ్యాస్, ఎందుకంటే ఆ రోజు మేము కూడా చూసాం ప్రతి ఇంటి ముందు కూడా మళ్ళీ కట్టెలపై కనపడింది. కట్టెలపై కనపడుతుంటే ఏమ్మా గ్యాస్ లేదంటే ఉంది అన్నారు. మరేంటి కట్టెలపై ఏంటని అంటే ఏదైతే వేడి నీళ్ళు దీని మీద కాసుకుంటూ ఉన్నాం, లేదంటే అన్నం కట్టెలపై మీద వండుకొని కూర ఏమో గ్యాస్ మీద వండుకుంటూ ఉన్నాం. అంటే ఆ రకంగా నెలొచ్చే గ్యాస్ 2 నెలలు మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 1,000-1,200 రూపాయలు పెట్టి కొనాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మీ అందరికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా మనం ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మీరందరూ కూడా ఆ పుల్లలపై పెట్టుకుని ఉఫ్ఫు 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 అని ఆ పొగ్గొట్టు పెట్టుకుని ఊస్తూ ఉంటే ఆ గాలి అంతా కూడా నోట్లోంచి లోపలికి మరి ఏదైతే మరి ఊపిరితిత్తుల్లోకి పోయి లంగ్ క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్ ఇటువంటి వస్తువు ఉన్నాయి. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంది. మరి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే ఎవరైతే అగ్నికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, సముద్రపు వేటకెళ్ళేటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఏప్రిల్ నెలలో 20,000 రూపాయల కాడికి వాటి వేట నిషేధ సమయంలో అన్న మాట ప్రకారం వాళ్ళకు కూడా 20,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం. కానీ రేపు మే నెలలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా మరి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావగా రేపు మే నెల నుంచి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఏదైతే రేపు జూన్ నెలలో విద్యా సంవత్సరానికి ముందే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు మీ పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చెప్పిన ప్రతి బిడ్డకు కూడా తల్లికి వందనం కింద రేపు విద్యా సంవత్సరానికి ముందే ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ అంటే మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కష్టకాలంలో కూడా అక్కడ రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి నిర్మాణం అవుతుంది. నరేంద్ర మోడీ గారి సహకారంతో మొన్నే మరి ఆయన మరి 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కానీ పోలవరం ప్రాజెక్టు మొత్తం విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల ధ్వంసం చేశాడు. మళ్ళీ ఈరోజు కేంద్ర సహకారంతో 12,157 కోట్లు పెట్టి మళ్ళీ పోలవరాన్ని ఇలా పట్టాలు ఎక్కించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతూ ఉంటే 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. మళ్ళీ ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో 10,500 కోట్లు పెట్టి ఈవేళ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ కాపాడుకున్నాం. అంటే ఇంత కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అక్కడ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, నారా లోకేష్ బాబు గారి దగ్గర నుంచి
మరి క్రింది స్థాయిలో మరి కేంద్ర మంత్రివర్యులుగా వర్మ గారు కానీ మేము కానీ మా పార్టీ నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్త నుంచి ఇంత కష్టపడి ఇంత అభివృద్ధి సంక్షేమాన్ని చేస్తున్నప్పుడు మరి మనలో కూడా మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 93% స్ట్రైక్ రేట్ తోటి కూటమిని మీరు గెలిపించారు. ఈ రోజు ఇంత కష్టపడి ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంకొక పార్టీతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అవసరం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి హక్కుల సాధనకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. అంబేద్కర్ విగ్రహం కాదు, దళితుల ఆత్మగౌరవానికి చిహ్నమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. P4తో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడానికి చంద్రబాబు పాటుపడుతున్నారని అన్నారు. అంబేద్కర్ కలలు కన్న సమాజం కూటమి ప్రభుత్వ పాలనతోనే సాధ్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. బిఆర్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సామాజిక న్యాయ స్ఫూర్తితో పోరాటం చేస్తూ అమరావతి నిర్మాణానికి కంకణబద్దులై పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై P4 విధానాన్ని తీసుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి బంగారు కుటుంబాలకు, అదేవిధంగా మార్గదర్శి కుటుంబాలకు, ఇతర పెద్దలకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు రాజధాని ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సుపరిణామం. అమరావతి రాజధాని చుట్టూ రిజర్వ్ నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి దళిత రాజధానిగా పిలువబడే ఈ రాజధానిలో ఈ కార్యక్రమానికి చేపట్టడం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు వారి తండ్రి ఆర్మీలో పనిచేశారు కాబట్టి చిన్నప్పటి నుంచే అదేవిధంగా పనిచేసే నిబద్ధత ముందుకొచ్చారు. ఆ రోజు అస్పృశ్యతలు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను కష్టపడి చదివి విదేశాల్లో కూడా వెళ్ళి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అపర మేధావి, ప్రపంచ మేధావి, లండన్ మ్యూజియంలో ఉన్న పుస్తకాలన్నిటి కూడా చదివినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాకుండా ఆర్థిక శాస్త్రంలో 2 PhD డాక్టరేట్లు పొందినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగ రచనే కాకుండా సామాజిక న్యాయాని కోసం, అదేవిధంగా కుల వివక్షని తరిమికొట్టేందుకు, ఆర్థిక అంతరాలు తగ్గించేందుకోసం ఈరోజు రాజకీయాలలో ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఇవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చొలవని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఎస్టీల అభ్యున్నతే కాకుండా స్త్రీలకు సమాన హక్కులు, అదేవిధంగా రైతులు, కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు బహుభాషా కోవిదులు, అంతేకాకుండా వ్యవసాయ రంగంతో పాటు ఇది నీటిపారుదల రంగం మీద కూడా వారు చేసినటువంటి కృషి మరువలేనిదని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ముందుకెళ్తే మన చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు పెట్టి తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ పేరు తీసేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పేరు పెట్టుకుంటే మన ప్రభుత్వం రాగానే తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి పేరు మార్చడం జరిగింది. ఇది అంబేద్కర్ గారి మీద మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తా ఉంది. గత 5 సంవత్సరాల్లో SC ST సంఖ్యగా విస్మరించారు. 50% మించి ఖర్చు పెట్టకుండా మేము వసతి దీవెన చెప్పామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడే శిలాఫలకం వేశారు ముఖ్యమంత్రి గారు. 100 కోట్లు, ప్రభుత్వం వచ్చి 10 నెలలు 100 కోట్ల రూపాయలతో 29 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే అది మన ప్రభుత్వ చిత్తశుద్ధి. 58 కోట్ల రూపాయలు పెట్టి మన జగజ్జీవన్ రావు గారి బర్త్డే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో టాయిలెట్స్ కోసం 58 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. 143 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడూ చేయనంత విధంగా హాస్టళ్ల పునర్నిర్మాణం, నవీకరణ కోసం నిధులు కేటాయించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, రేపు విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన బియ్యం అన్ని గురుకుల పాఠశాలలో, అదేవిధంగా మనకున్నట్టు మన మధ్యాహ్న భోజనంలో కూడా పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, కొత్తగా
అంబేద్కర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కంకణబద్దులై ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించినటువంటి పేదరికం లేని సమాజంలో భాగంగా P4 బంగారు కుటుంబాలు ఎవరైతే సమాజంలో 15% ఉన్నటువంటి పేదలకి సమాజంలో వృద్ధి చెందినటువంటి 10% ఉన్నటువంటి మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ తీసుకొని వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా ఒక కొత్త పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.